ఇవాల్టి మన వార్తలు వాస్తవాలు మనతో పాటు ఉన్నారు మన్నె కృష్ణ గారు, బీఆర్ఎస్ నేత. అలాగే రఘునందన్ గారు, రాజకీయ విశ్లేషకుడు. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలండి. మనం చూస్తున్నాం ఇవాళ పేపర్లో మెయిన్ బ్యానర్ ఐటమ్స్ వచ్చేసి ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నేను కాంగ్రెస్ అని చెప్పేసి అయినా కూడా నీళ్ళందక మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఇంకోవైపు వేరే వాళ్ళు వ్యాఖ్యానించడం, అంటే రైతులు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎలా వ్యాఖ్యానిస్తారంటే, ఆయన్ని కాకపోతే నీళ్ళు ఇచ్చి ఉంటే గనక రైతులకి ఈ దుస్థితి వచ్చిండేదా? సీఎం నీళ్ళు అంటే రైతుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అని కాకుండా ఆయన సమర్థించుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు కృష్ణ గారు? సునీత గారు, నంబర్ 1 అక్కడ తిట్టేది బీఆర్ఎస్ నాయకులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రైతులు మాట్లాడుతున్నారు. నిన్న వాస్తవానికి ఎక్కడి నుంచో కాదు, పరేడ్ గ్రౌండ్స్లో ఎక్కడైతే సమావేశం పెట్టినరో అక్కడి నుంచే మహిళలు, అక్కడ కూర్చున్న మహిళలు కూడా మాట్లాడుతున్నారు. చాలా వీడియోస్ కూడా నిన్న బయటకు వచ్చినాయి. వాళ్ళు చెప్తున్నారు, ఒకటి, నువ్వు ఇచ్చిన హామీలు పక్కన పెడితే కనీసం వ్యవసాయం ఏ విధంగా అయితే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఒక ప్రయారిటీగా నడిచిందో, ఇవాళ ఆ వ్యవసాయం మీద కనీసం సమీక్షలు కూడా లేవు కదా. ఇవాళ అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన ఈ ఇంపార్టెంట్ సమయంలో ఏంటిది? నంబర్ 1 నిరంతరాయ విద్యుత్, నంబర్ 2 నీటి సమస్యలు కానివ్వండి, ఇంకొకటి రైతాంగానికి చేయాల్సిన నువ్వు ఏదైతే పెట్టుబడి స్కీమ్ ఉందో, నువ్వు రైతు భరోసా అని చెప్పినావు, ఆ రైతు భరోసా పూర్తిగా కూడా దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఏవి కూడా అయితలేవు కాబట్టి ఇవాళ ఆ ఒత్తిడి రైతుల మీద కనబడుతున్నది. ఒకటి, రుణమాఫీ పూర్తి కాలేదు, ఇవాళకి కూడా రుణమాఫీ పూర్తి కాలేదు. సంవత్సరంన్నర పంటకు బోనస్ లేదు, మద్దతు ధర లేదు. ఇంకొకటి ఏంటిది అని అంటే, ఇవాళ ఈ వచ్చే మనకి యాసంగి పంటలో మనకు చాలా స్పష్టంగా కూడా మాక్సిమం దొడ్డు బియ్యము, పారాబాయిల్డ్ రైస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో వాళ్ళ సన్న బియ్యము బోనస్ అనేది కూడా ఉండదు. సరే, బోనస్ అనేది మనం మాట్లాడేది ప్రొడ్యూస్ తర్వాత, ఇలా ప్రొడ్యూస్ కాదు, ఎండిపోతున్నది ఉన్నది కదా సమస్య. అసలు పంటే రావట్లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంశం ఈ ఒక ఇష్యూ ఉన్నది చాలా కష్టంగా. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఒక దగ్గర నేను 48 గంటల్లో ధర్నా చేస్తాను, మీరు నీళ్లు విడుదల చేయకపోతే అని అంటే ఆ భయానికన్నా రిలీజ్ చేశారు. ఇంకొక దగ్గర బలంగా హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ పోయి మొన్న వారం క్రితం కూడా వారు డిమాండ్ చేశారు, ఇంకా కూడా రిలీజ్ చేయలేదు. మళ్ళీ నిన్న కూడా జగదీశ్వర్ రెడ్డి గారు చేశారు. నేను అనేది ఏంటంటే, ఇట్లా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఇవాళ రైతులు, ముఖ్యమంత్రి పోయి కలుస్తలేడు. ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడో లేదో, క్యాన్సిల్ అయిందో తెలియదు. 39వ పోతున్నారు, నిన్న రాత్రి పోతున్నారు అని అన్నారు. ఆ ఢిల్లీ వాళ్ళు వద్దు నువ్వు రాకు అని అన్నారు. ఎన్నిసార్లు తెలంగాణ పర్యటనలో ఉంటున్నారో తెలియదు కానీ ఢిల్లీ పర్యటన ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. అల్టిమేట్గా రైతులకు కావాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ ఎండాకాలంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు వేసిన పంట ఉన్నది, చాలామందిది కూడా నీళ్లు రాక ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఈ దిశగా మాట్లాడకుండా నన్ను తిడుతున్నారు అని అంటే, రాజకీయంగా కాదు, ఇవాళ ప్రజలందరూ, రైతులందరూ కూడా తిడుతున్నారు. ఏ వర్గం నేను తిడతలేదు చెప్పండి? యువత తిట్టే పరిస్థితిని తెచ్చుకున్నావు నువ్వు, రైతులు తిడుతున్నారు. ఎక్కడ దాకానే ఎందుకు? నీ నియోజకవర్గంలో కొడంగల్ రైతులే కదా తిట్టిండ్రు, కోర్టుకు పోయినరు, గెలుచుకొని వచ్చారు. సొంత నియోజకవర్గంలో నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏదో మంచి జరుగుతుంది అని అనుకుంటే, నువ్వు వాళ్ళ భూములు లాక్కుందాం అనుకున్నావు. వాళ్ళు హైకోర్టు డోర్ తట్టి వాళ్ళ గెలుచుకున్నారు. అవమానపరిచిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళను కొట్టించిండ్రు, వాళ్ళ మీద వాళ్ళకి బేడీలు వేసిండ్రు, మహిళలతోని, గిరిజన మహిళలతోని అసభ్యకరంగా ప్రవర్తించిండ్రు. సో సొంత నియోజకవర్గం రైతుల మీద ప్రేమ లేనోడు రాష్ట్రం మొత్తం రైతుల మీద ప్రేమ ఏముంటుందండి? వాళ్ళు అదే ఎక్కడైనా చూడండి. ఇప్పుడు నిన్న ఇంకొక వీడియో వచ్చింది, కాంగ్రెస్ ఎమ్మెల్యే బావగారు అంట, వియంకులో ఎవరో బావగారు అంట, సొంత ఆలేరు బీర్లా ఐలయ్య గారి రిలేటివ్, అలా చుట్టమే ఆయనే చెప్తున్నాడు మేము బావబామ్మర్దులము, కానీ ఆయన చేసింది ఏం లేదు, ఇవాళ నా పంట ఎండిపోతున్నది, ఆయన కనీసం మాట్లాడతలేడు కూడా, ఇక్కడ నీళ్లు కూడా విడుదల చేస్తలేరు అని ఆయన బాహాటంగా వీడియోలలో మాట్లాడుతున్నారు. నువ్వు ఏం మంచి చేస్తున్నావు నేను గొప్పగా చెప్పుకోవాలి చెప్పు? నువ్వే మీడియా ముందుకు వచ్చి నీ నాయకులతోనే చెప్తున్నావు, నన్ను విలన్ని చేస్తున్నారు అని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నిన్న వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో చూసినామండి, ఆయనది వీడియో పెట్టి శైతాన్ కా ఫౌజు, ఆయన శైతాన్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు.
మా నాయకుడు రేవంత్ శైతాను దుర్యోధనుడు ఇది వాళ్ళు పెట్టుకున్న వీడియో. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారో చూడండి. సో మనకు కావాల్సింది దుర్యోధనుడు కాదు, మనకు కావాల్సింది ఒక ధర్మరాజు కావాలి, లేకుంటే మంచి మంచి రాష్ట్రం మంచి కోరుకోవాలి. శైతాన్ ఎవరికి కావాలండి? వాళ్ళు శైతాన్ అని అనుకుంటున్నారు. సో ఇవన్నీ ఇర్రెలవెంట్. కానీ మేము అనేది ఏంటంటే రైతులకు ఇవాళ అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం అనేది తెచ్చుకున్న స్కీమ్స్తోని తెచ్చుకున్న పంటతోని ఒక రైతు బంధు తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి అని మొదలైంది, ఒక రైతు బంధు తర్వాత వెస్ట్ బెంగాల్లో కృషక్ బంధు అని మొదలైంది. అట్లాంటి గొప్ప స్కీమ్ నువ్వు ఇవాళ దాన్ని మొత్తం దారి మళ్లించినావు. అసలు అది ఇంప్లిమెంట్ ఒక సంవత్సరం మొత్తం ఇయ్యలేదు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా ఇస్తా అని చెప్పి వీళ్ళకు ఆ లెక్కలు ఎవరు తెలియదు. ఇవాళ అసలు నిజంగా అకౌంట్ నుంచి నేరుగా రైతుల అకౌంట్లకు వెళ్తున్నాయా డబ్బులు? ఆయన చెప్పినది ఏంటది టకీ అని, అవి రైతుల అకౌంట్లకు వెళ్తున్నాయా ఇంకేటన్నా ఏఐసిసికి వెళ్తున్నాయా ఎవరికో తెలియదు. కానీ వీళ్ళేమో ప్రకటిస్తారు చేస్తున్నామని చెప్తారు, రైతులేమో గ్రౌండ్ మీద మాకు రాలేదు అని అంటారు. రాలేదు అంటున్నారు, అక్కడ కనిపిస్తుంది కదా, రైతులు వస్తే మనకి దుస్థితి ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇదొకటి అయితే ఒకవైపు మనం ఇది చూస్తున్నాం, ఇంకోవైపు కరెంటు సమస్యలు చూస్తున్నాం. ఆల్రెడీ కోతలు ఉన్నాయి. ఇన్ని కష్టాల్లో కింద మీద పడి వాళ్ళు పంటను వేసుకున్నారు. చాలా మంది చెప్తున్నారు మేము 1 లక్షతో వేసుకున్నాం, 2 లక్షలతో వేసుకున్నాం, 3 లక్షలతో వేసుకున్నాం, మళ్ళీ అదే అప్పులు తీసుకుంటున్నాం. ఎందుకంటే అందులో బట్టి విక్రమార్క గారు సునీత గారు స్టైల్ గా ఒక మాట అన్నారు బడ్జెట్ లో, లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఇప్పుడు మళ్ళీ బడ్జెట్కి వస్తారు కదా, బడ్జెట్ ప్రతులను ముందు పెట్టుకొని ఫస్ట్ చదివినప్పుడు ఎనీథింగ్ కెన్ స్టాప్ బట్ అగ్రికల్చర్ కెనాట్ స్టాప్ అనే వ్యాఖ్యతోని మొదలు పెట్టారు. కానీ వాళ్ళు ఏమైంది పరిస్థితి చెప్పండి? అస్సలు కొంచెమన్నా వాళ్ళకి సపోర్టివ్గా ఉందంటారా? కాంగ్రెస్ వాళ్ళ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారే చెప్తున్నారు కదా, మీరు పంటలు వేయకండి, నీళ్లు లేవు పంటలు వేయకండి అనేసి. కరువు తెచ్చింది కూడా మీరే. ఎందుకంటే లాస్ట్ టైం వర్షాలేమో బరాబర్ పడ్డాయి, వర్షాలు చూసినాము ఆ మోతాదులో పడ్డాయి, కానీ దాన్ని సరైన సమయంలో మీరు లిఫ్ట్ చేయలేకపోయినరు. సో ఇవన్నీ కూడా ఇవాళ రైతుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళను అరిగోస పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఇవాళ వాళ్ళ శాపనార్థాలను కూడా నువ్వు దాన్ని కూడా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ మీదకి అందామనే ప్రయత్నం చేస్తావు. కానీ ఎంతమందిని ఆపుతావు? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మగవాళ్ళు, రైతులు వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ అఫ్రేడ్. వాళ్ళు భయపడతలేరు. మీడియా ముందు ఏ యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టినా ఎవరు వీడియో తీసినా కూడా బరాబర్ మాట్లాడుతున్నారు. అది కాస్త ఆయన డైరెక్ట్గా చెప్పుకోలేకుండా రైతులు నన్ను తిడుతున్నారు అని చెప్పుకోలేకుండా రైతులను కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు. కానీ బరాబర్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అన్ని స్కీమ్స్తోనే ఒకప్పుడు కోవిడ్ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయినా కూడా వ్యవసాయం లాక్డౌన్ కాలేదు. ఇక్కడి నుంచి లోడ్ల ధాన్యం మనం ఇతర రాష్ట్రాలకు మనం బియ్యం పంపించినాం. అప్పుడే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేసీఆర్ గారి సారథ్యంలో ప్రభుత్వాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అశ్విని కుమార్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఇస్ తెలంగాణ అని చెప్పాడు. అట్లాంటి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రైట్. అలాగే రఘునందన్ గారు చూస్తున్నాం, అంటే ఒక మహిళ చేలో నుంచొని రోధిస్తుంది. ఇలాంటిది ఇక్కడ చూడడం కాదు, తెలంగాణలో ఎక్కడ చూసినా రోజు పేపర్లలో అవే కనిపిస్తున్నాయి. అలాంటి న్యూసే మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు అనేవి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మనం ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తోంది. కారణం ఏంటంటారు? నిన్న జరిగిన మీటింగ్ ఏంది, ఈయన మాట్లాడిన మాట ఏంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే, నిన్న జరిగిందేమో వీళ్ళు మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో పెద్ద సెలబ్రేట్ చేస్తున్నట్టు. సరే చేశారు, ఏదో చేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన మాట ఏంటంటే ఎండకు పంటలు ఎండితే నేనేం చేయాలి అంటే ఈయన ఉద్దేశం ఏంటి? గత 10 సంవత్సరాలు ఎండలు లేవు అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడే కొత్తగా ఎండలు పుట్టుకొచ్చినాయి అనుకుంటున్నారా? ఈ ఎండ పుట్టడం కూడా, ఎండలు కొట్టడం కూడా బీఆర్ఎస్ ఏమైనా వీళ్ళ కుట్ర ఏమైనా దాగుందా అని చెప్పేసి అదేమైనా కాన్స్పిరసీ క్రియేట్ చేద్దామనుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదు. మినిమం వీళ్ళ స్టేట్ కస్టోడియన్ రేవంత్ రెడ్డి గారు స్టేట్ కస్టోడియన్, వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. నేను ఒక చిన్న డేటా చెప్తానండి. 2020 అండ్ 2022 మధ్యలో స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2 గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్స్ ఒక రిపోర్ట్ ఇచ్చున్నాయి. 2022లో రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తున్నాయి. ఎస్పెషల్గా కాళేశ్వరం ప్రతిపాదిత ఏరియాలో ఇచ్చున్నారు ఆ డేటా. 165 టీఎంసీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఉంది మనకి. గ్రౌండ్ వాటర్ అది ఎక్స్ట్రాక్షన్ చేసుకునేది 65% బిఫోర్ 2020. రెగ్యులర్గా చెరువులు నింపడం, ఉపరితల వాటర్ ఇవ్వడం ద్వారా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రాక్షన్ 55%కి తగ్గిపోయింది.
అంటే 99% డిక్రీజ్ ఇన్ దట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ తగ్గింది. ఆ లెవెల్ ఆఫ్ ఈ మనము ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం గ్రౌండ్ వాటర్లో. ఇప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ ఎందుకు లేదు? ఇంకా ఇన్ 2022లో ఒక 1400 సబ్జెక్టు కరెక్షన్ 1400 చెక్ డ్యామ్స్కి మనం ప్రపోజల్స్ ఇచ్చున్నాం. అవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాల్సింది గవర్నమెంట్. వాళ్ళు కరెక్ట్గా అక్టోబర్ టు డిసెంబర్ ఈ మధ్యలో గ్రౌండ్ వాటర్ ఈ చెరువులన్నీ నింపితే కనుక ఈ పరిస్థితి వచ్చేదే కాదు. దే మేడ్ ఇట్ ఇంటెన్షనల్లీ. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ సృష్టించిన కరువుకి ఎండలు కొడితే నేనేం చేయాలి అనే ఆ ఎండల మీద లేదా బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది. నిన్న ఒక విలేజ్ నుంచి వచ్చున్నాను నేను. జగదేవ్పూర్ గజ్వల్ కాన్స్టిట్యున్సీ జగదేవ్పూర్ మండల్ ధౌలాపూర్ విలేజ్. అక్కడ మోటార్ కాలిపోయింది. ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్స్, ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఇప్పుడు ఇంతకుముందు లేని గత 10 ఏళ్ళుగా లేని పవర్ ఫ్లక్చుయేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఈ పంట మధ్యలో ఉన్నప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఒక మోటార్ కాలిపోతే 30,000 40,000 రూపాయలు ఆ పంపు తీయాలి. బోర్ ఎక్కడ ఉంటుంది? పొలం మధ్యలో ఉంటుంది. వాళ్ళు పైపింగ్ అదంతా కూడా లైనింగ్ అదంతా తీయాలి. లేదు మోటార్ తీయాలి అంటే ఇప్పుడు ట్రాక్టర్ తోటి తీయాలి, మనుషులు దొరకట్లేదు. ట్రాక్టర్ తోటి తీయాలి. ఆ పంట అంతా నాశనం చేసుకొని ట్రాక్టర్ పోవడానికి వే చేసుకోవాలి. ఈ పెట్టుబడికే ఖర్చు డబ్బు లేని సందర్భంలో ఇదంతా ఇంకా అడిషనల్ కదా. ఇదంతా అడిషనల్ మీద ఇంతకుముందు పంట వేసుకుంటే ఒక కనీసం ఈ రైతు బంధు స్కీమ్ వస్తుంది కదా, ఒకవేళ ఏదన్నా ఎటమటమై ప్రాబ్లం అయినా కూడా రైతు బంధు స్కీమ్ ఈ డబ్బులతో కొంచెం బేర్ చేసుకోగలుగుతామన్న ఒక భరోసా ఉండేది. గత 10 సంవత్సరాలు ఈసారి యాసంగికి ఎందుకు వేశారు జనాలు పంట అంటే గత 10 సంవత్సరాలు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎన్ని వస్తుంది అని చెప్పేసి నమ్మేసారు. వీళ్ళని నమ్మించారు. ఇప్పుడు ఎండకెండిపోతున్నాయి అంటే కోదండ రెడ్డి గారు చెప్పడం ఎప్పుడు చెప్తారు? పంటలు వేసుకోవద్దు, గ్రౌండ్ వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ అయిపోయింది అని ఎప్పుడు చెప్తారు? ఫిబ్రవరిలో చెప్తారు. ఫిబ్రవరిలో ఎవరైనా నాట్లేస్తారండి? మినిమం వ్యవసాయం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఫిబ్రవరిలో ఎవరైనా నాట్లేస్తారా? వీళ్ళు చెప్పాల్సింది ఎప్పుడు? డిసెంబర్లో చెప్పాలి. స్టార్ట్ చేసుకోకముందే డిసెంబర్ టు నవంబర్ ఎండింగ్ టు జనవరి నాట్లు అయిపోతాయండి. ఇప్పుడు పంట పొట్టకొచ్చే దశ. కొన్ని రోజులైతే కోతకే వస్తుంది, ఇంకొన్ని నెల రోజులైతే కోతకు వస్తుంది. ఇప్పుడు అంతా చూస్తుంటే అంతా హృదయ విదారకంగా ఉంది. ఏడుస్తున్నారు జనాలు. ఎట్లా అనిపిస్తుందండి వీళ్ళకు? కనీసం నువ్వు మాట్లాడకున్నా సరే కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడేది. రైట్. కృష్ణన్ గారు, నిన్న రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు మనం. కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారని చెప్పేసి గుజరాత్లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో కూడా చాలా రకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంటే సొంత పార్టీలోనే చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇంకొక విషయం కూడా మనం చూస్తున్నాం, తెలిసే ద్రోహం తెలంగాణలో విధ్వంసం అనేసి. అంటే అమలు సాధ్యం కాదు అని తెలిసే, అంటే దీనికి సంబంధించి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేశారంటే రేవంత్ రెడ్డి, రేసులో పరిగెట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, అంటే అది అవుతుందా లేదా అనేది సెకండరీ, ఫస్ట్ మేము విన్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా చేశామని కూడా చెప్పడం జరిగింది. దీనికి మీరేమంటారు? చట్టాన్ని వైలేట్ చేసే వాళ్ళని ఏమంటారండి? నేరస్తులు అంటారు. వాళ్ళని శిక్షించాలి కదా. సో ప్రజలు ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, రాహుల్ గాంధీ గారు ఈ గ్యారంటీలను రిలీజ్ చేసిన రోజు తెలంగాణ గడ్డ మీద ఈ గ్యారంటీలను మేము మొదటి క్యాబినెట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చట్టం చేస్తాము అని చెప్పారు. ఇవాళ మీరేమో అసలు మాకు ఇవి అమలు కాదు, వీటి గురించి మేము ఆలోచించాలి, మా దగ్గర డబ్బులు కూడా లేవు ఇవాళ అనేసి సింపుల్గా దాటేస్తున్నారు. కానీ మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన చట్టము కాలేదు. ఇలా చట్టం కాలేదు కాబట్టి చేతులు దులుపుకుంటా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా ఇవాళ నైతికత కోల్పోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రిగా వాస్తవానికి ఉండొద్దు. ఎందుకంటే సంవత్సరం నర కూడా తిరగక ముందు నువ్వు ఇవాళ జెండా ఎత్తేసినావు. నువ్వు బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారితోని, రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితోని, 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారితోని, యువ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారితోని, ఎస్సీ డిక్లరేషన్ చేవెళ్లలో ఖర్గే గారితో, ఇంతమందిని జాతీయ నాయకులను పిలుచుకొని, ఎందుకంటే మిమ్మల్ని అయితే నమ్మేటట్టు లేరు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులను నమ్మేటట్టు లేరు కాబట్టి
దేశంలో ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులను, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఇక్కడికి పిలిచి 6 గ్యారెంటీలు, 420 హామీలు వాళ్ళు విడుదల చేశారు. ప్రజలు నమ్మిండ్రు. రైతు బంధు ముందెప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు, దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు లేదు. అట్లాంటి రైతు బంధుకు ఇంకొక పైసలు కొంచెం అదనంగా ఇస్తాము అనగానే పాపం ప్రజలు ఆశపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తే కేసీఆర్ గారు దాన్ని 2000కి తీసుకుని వచ్చిండ్రు. అందులో కూడా మేము అడిషనల్గా ఇస్తాము అని అనగానే ఆశపడ్డారు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా 500 బోనస్ అనగానే ఆశపడ్డారు. గ్యాస్ సిలిండర్ ఏదో వస్తుంది కదా అనేసి అనగానే ఆశపడ్డారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాము అనేసరికి ఆశపడ్డారు. ఇట్లా లిస్టు చాలా పెద్దగా ఉంది మనం మాట్లాడుకుంటూ ఉంటే. ఇవన్నీ ఆశపడి ఓట్లేసారు. ఇవాళ మాకు కుర్చీలో కూర్చునే ముందు మాకు తెలియదు, ఇవాళ నేను ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత నాకు నిజాలు తెలుస్తున్నాయి అని అంటారు. నువ్వు వచ్చిందే నీ ప్రభుత్వం అబద్ధాల పునాదులతో. ఇవాళ కూడా ప్రతిరోజు మనం రోజు చెప్పాలి, తెలంగాణ వాస్తవానికి అప్పుల్లో ఏమి 20 రాష్ట్రాల్లో టాప్ 20 స్టేట్స్లో కూడా లేదు. కాంగ్రెస్ ఓట్లు తెచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పింది. ఇది మనం పదే చెప్పాలి. ఎందుకు అనంటే, ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన అప్పులు కూడా అసలు ఇవాళ వీళ్ళు ఎవరికి వారి నోటికి వచ్చినట్టు ఎన్నో లెక్కలు చెప్తున్నారు. తెలంగాణను దేశవ్యాప్తంగా ఒక మోడల్ స్టడీగా తీసుకొని 33 సంవత్సరాల కోసం కట్టగలిగే అప్పును యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాల్లోనే కట్టే స్తోమత ఉన్నది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ, స్టడీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఫైనాన్సెస్ లో. ఎందుకు కేసీఆర్ గారు తీసుకున్న రూపాయి అసలు వాస్తవానికి 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ కూడా కాదండి. తీసుకున్న ప్రతి రూపాయి ప్రాజెక్ట్ నిర్మాణాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, వెజిటేబుల్ మార్కెట్లు, నాన్ వెజ్ మార్కెట్లు, చెత్త డంపింగ్ యార్డ్లు, ఎక్కడెక్కడ కమిషనరేట్లు, కలెక్టరేట్లు, స్కూళ్ళు, ఇన్ని నిర్మాణాలు చేపట్టారు. నువ్వు ఇవాళ గ్రామీణ స్థాయిలో కూడా ఎగ్జాక్ట్లీ ఇవాళ నువ్వు తెచ్చిన నీ సంవత్సరంలో, ఈ ఒక్క సంవత్సరంలో 1,50,000 కోట్లు నువ్వు అప్పు తీసుకొని వచ్చినావు. తెచ్చినవు నువ్వు ఎక్కడ కట్టినావు చెప్పు. నువ్వు ఓపెన్ చేసిన జూ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టించింది. గచ్చిబౌలిలో నువ్వు పోయి ఓపెన్ చేసిన ఫ్లైఓవర్, రిబ్బన్ కటింగ్ చేసిన ఫ్లైఓవర్ కేసీఆర్ గారు ప్రభుత్వం టైంలో కట్టింది. మరి నువ్వు ఈ 1,50,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక స్కీము కాదు, ఒక పథకం కాదు, ఉన్న గ్యారంటీలు చేతులు ఎత్తేసినావు. తర్వాత ఏం అబద్ధం చెప్పిండు, నేను 6,500 కోట్లు ప్రతి నెల నేను మిత్తి కడుతున్నాను అనేసి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగితం చూసిన, క్యాగ్ కాగితం చూసిన, ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ సర్వే విడుదల చేసినప్పుడు కూడా ప్రతి నెల కేవలం 2,000 కోట్లు మాత్రమే, అంటే సంవత్సరానికి 22,000 కోట్లు మాత్రమే మిత్తిలు కడుతున్నారు. ఈయననేమో ఎంత చెప్పిండు లెక్క, 70,000 కోట్లు, అంటే ప్రతి నెలకు 6,500 కోట్లు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచించాలంటే, అసలు ఆర్థిక శాఖనే 2,000 అని చెప్తుంటే నువ్వు ముఖ్యమంత్రి 6,500 అని అంటుండు. మిగతా 4,500 ఎటు డైవర్ట్ అవుతున్నాయి, ఎవరి జేబులోకి పోతున్నాయి ఎవరికే తెలియాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్నే డిలీట్ చేసేస్తారు, తర్వాత దాన్ని ఇక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పెట్టేస్తారు. అసలు డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అందులో కేసీఆర్ గారి ప్రభుత్వం గొప్పలు ఉన్నాయి కదా, కేంద్రము చెప్తున్నది, తెలంగాణ జిఎస్డిపి గురించి మాట్లాడుతున్నారు. అంతెందుకు పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, కాళేశ్వరం మంచి చేసింది, జిఎస్డిపి చాలా బాగుంది, తెలంగాణ జీడిపి బాగుంది. ఇది జగమెరిగిన సత్యం. దేశంలో అందరు మాట్లాడుతున్నారు, పక్క రాష్ట్రాల్లో మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి డిలీట్ చేయాలి. ఎందుకు? మేము అబద్ధాలు చెప్పినాం కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఇవాళ అవన్నీ చెప్పాలి. అందుకే ఇవాళ గ్యారంటీలను పూర్తిగా కూడా విస్మరించాలి. దానికి కొత్త డిబేట్. మొదటి రోజే వచ్చి అప్పులు అని చెప్పిండు. ఇవాళ ఏం చెప్తుంటే చూడండి, ఆ సిస్టమేటిక్గా క్రొనాలజీ చూడండి మీరు. ఫస్ట్ అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యం కాని గ్యారంటీలు, 420 హామీలు, ఒక్కొక్క కులానికి అందరికీ కుల రాజకీయాలు అన్నీ చేసి పెట్టినవు. తర్వాత అధికారంలోకి రాగానే మొదటి రోజే అప్పులు ఉన్నాయి, మేము లంకె బిందెలు ఉంటాయని అనుకున్నాం కానీ అప్పులు ఉన్నాయి అని రెండో రోజు. ఇవాళ నువ్వు వచ్చేసరికి ఎక్కడున్నావు, మాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఇవాళ నిజాలు తెలిసినాయి, సో ఇవాళ మేము గ్యారంటీలు చేయలేము, ఖతం, మెల్లగా ఇది ఒక తప్పుకునే సూత్రం నువ్వు చేసుకున్నావు. ఇవాళ రాహుల్ గాంధీ ఎగ్జాక్ట్ ఇవాళ రాహుల్ గాంధీ అంటున్నాడు. రాహుల్ గాంధీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కోవట్లు మీ దగ్గర ఉన్నారు అంటే ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటిది? భారతీయ జనతా పార్టీ
వ్యక్తి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పెట్టుకోవడము అని అంటే దాని అర్థం ఏంది? నంబర్ 1, వాళ్లకు నీకు పోలిక ఏంటిదంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అదాని దొంగ అంటాడు, రేవంత్ రెడ్డి అదాని దగ్గరికి వెళ్ళి 100 కోట్లు తీసుకుంటాడు, రేవంత్ రెడ్డి దగ్గర 12,400 కోట్లు. నిన్న ఏ నోరు పెట్టుకుని ఆ మహిళల దాంట్లో నువ్వు అదాని గురించి మాట్లాడతావు? అదాని గురించి నువ్వు మాట్లాడేది? సోలార్ పార్క్లంట నీ కొడంగల్లో ప్లాంట్ తీసుకురావడానికే కదా నువ్వు రైతులను చిత్కబాదింది, నువ్వు రైతులను జైలు వేసింది. అదాని సిమెంట్ ప్లాంట్ అక్కడ పెట్టాలనే ప్రపోజల్ లేదా? 12,400 కోట్లు ఇలా నువ్వు పెట్టుబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటలేవా? దాన్ని రద్దు చేయి, దమ్ముంటే ఛాలెంజ్ చేయి. 12,400 కోట్ల ఎంఓయూస్ని క్యాన్సిల్ చేయను. ఎంఆర్ అనే సంస్థను దొడ్డిదారిన తీసుకొని వద్దామని ప్రయత్నం చేస్తున్నావు. ఏ ఎంఆర్ని అయితే నువ్వు కూల్చేయాలి అని చెప్పినావో గతంలో, ఇవాళ ఆ ఎంఆర్ని అదాని కొనుగోలు చేస్తున్నాడు. నువ్వు ఎంఆర్తోని ములాఖాత్ కావడానికి మొన్న మీటింగ్ పెట్టుకొని నువ్వు అనౌన్స్ చేస్తావు. నంబర్ 1, అదానితో సోపత్ చేస్తున్న రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గురించి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిరా? నరేంద్ర మోదీ గారిని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారితో కొట్లాడుతూ ఉంటారు, ప్రజాస్వామ్యంగా అపోజ్ చేస్తూ ఉంటారు. ఆయనను పట్టుకొని నువ్వు బడాబాయ్. అందరూ అసలు తెలంగాణ మోడల్ గొప్ప అని ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రంలో అంటుంటాం, గుజరాత్ మోడల్ బోగస్ అని దేశంలో అందరూ అంటుంటారు. అట్లాంటిది రేవంత్ రెడ్డి నిలబడి బడాబాయి మమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలి, గుజరాత్ ఎంత గొప్పగా అయిందో అట్లా తెలంగాణను కూడా చేయాలి అని అన్నోనివి నువ్వు కదా. బీజేపీ నాయకునివి, ఏజెంట్వి, బీజేపీ ఏజెంట్వి. బండి సంజయ్ గారికి మంచి శాలువాలు చెప్తారు, బండి సంజయ్ గారితో ములాఖాత్ చేసుకుంటారు. ఎందుకు? బండి సంజయ్ గారి స్టేట్మెంట్ కూడా గుర్తుంది కదా, బీఆర్ఎస్ నోడగొట్టాలి, మనం ఇద్దరం కలిసి బీఆర్ఎస్ నోడగొట్టాలి అని బండి సంజయ్ ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ అన్నాడు. ఇవాళ వరకు కూడా చూడండి మీరు, ఎస్ఎల్బిసి టన్నలే ఉదాహరణ ఉన్నది. ఎన్డీఎస్ఏ జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ వచ్చిందా? రాలేదు. సిబిఐ విచారణ అడిగినరా? కాళేశ్వరంలో ఒక చిన్న అక్కడ పర్రబడితేనే ఏం పెద్ద ఇష్యూ కాలేదు, ఎందుకంటే ఇవాళ కూడా కాళేశ్వరం బలంగా నిలబడి ఉన్నది. భూకంపం వచ్చినా నిలబడ్డది, వరదలు వచ్చినా నిలబడ్డది. ఇవాళ హైదరాబాద్ తాగునీరైనా జిల్లాలలో ఎక్కడైనా రైతులు మాకు నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి సుంతా గారు? అదే కాళేశ్వరం నుంచి వచ్చింది. కానీ మీరేం చేసిర్రు? కేవలం 2 రోజుల్లో ఎన్డీఎస్ఏని పంపించారు, హైకోర్టులో కేసు వేసిర్రు గత ముఖ్యమంత్రి గారి మీద, కేసీఆర్ గారి మీద. మరి ఇవాళ 8 ప్రాణాలు ఎవ్వరికీ తెలియదు ఇంకా ఏమైందో. 50 ప్రాణాలను రిస్క్ చేశారు. గతంలో రిపోర్ట్ కూడా వచ్చింది ముందే, ఇది జరుగుతుంది అని సంఘటన వచ్చింది కూడా. సో ఒకటే నేను చెప్పాలనేది ఏంటంటే, నరేంద్ర మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అని అన్నారు, విచారణ జరిగిందా? ఈటల రాజేందర్ గారు ఒక మంత్రి గారి సతీమణి కమిషన్లు తీసుకుంటుంది అని అన్నారు, విచారణ చేసిర్రా? సొంత బావమర్దికి నువ్వు అమృత్ టెండర్స్ లో ఇచ్చినావు అని బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అని అన్నారు, విచారణ జరిగిందా? కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రెవెన్యూ మినిస్ట్రీలో మొత్తం కరప్షన్ అన్నారు, విచారణ జరిగిందా? కాంట్రాక్టర్లు నిన్న సెక్రటేరియట్ లోపలికి వెళ్ళి ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి డోర్ ముందు 20% కమిషన్ అని అన్నారు. ఇవాళ వరకు బీజేపీ ఒక్క నాయకుడు అన్న స్పందించిండా? అంటే రాహుల్ గాంధీ చెప్పిన బీజేపీ ఏజెంట్ ఎక్కడున్నాడు చెప్పండి? ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రూపంలో కుర్చీలో ఉన్నాడు. ఫస్ట్ ఆయన మీద చర్యలు తీసుకోండి మీరు. రైట్ కృష్ణ. రఘునందన్ గారు, తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న వాంఛతోని అలవిగానే హామీలను ఇచ్చారు, చాలా రకాల మాటలు చెప్పారు. అలాగే 6 గ్యారెంటీలతో పాటు రైతు యువ బేసిక్ లిక్విడేషన్ కూడా ప్రకటించింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు క్రిషాంక్ గారు అన్నట్టు మేము లంకె బిందులు ఉన్నాయని వచ్చాము, కానీ ఇక్కడ ఏం కనిపించట్లేదు అని చెప్పడం జరుగుతుంది. కాంక్లేవ్లో ఆయన తన పరువు తానే తీసుకున్నట్టు కూడా నిన్నటి కాంక్లేవ్లో మనం చూసాం. అలాగే రాహుల్ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. సో మీరేమంటారు? వాళ్ళు ఫుల్ కాన్షియస్గా ఇచ్చున్నారు ఈ హామీలన్నీ, ఫుల్ కాన్షియస్. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2014లో బీఆర్ఎస్ అధికారం చేపట్టే నాటికి 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి పరిస్థితులు డిఫరెంట్. బీఆర్ఎస్కి అధికారం వచ్చింది జస్ట్ పవర్ ట్రాన్సిషన్ కాదు, ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్. ఫైనాన్సెస్ తెలియదు, ఎక్కడ ఏమున్నదో తెలియదు. అప్పటి వరకు విధ్వంసమై అన్ని వ్యవస్థలు విధ్వంసమైనాయి. ఈవెన్ ఒక 2-3 ఇయర్స్ వరకు ఐఏఎస్ల విభజన జరగక ఎట్లా ప్లాన్ చేసుకోవాలో తెలియక సతమతమైన రోజులున్నాయి. అక్కడి నుంచి ద స్టేట్ హ్యాస్ ఇంప్రూవ్ టు ఎక్కడ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,25,000 ఐ థింక్ ఇంతవరకు వచ్చింది. ఈ గ్రోత్ నుంచి జస్ట్
ఒక మంచి బౌల్లో నిండా భోజనం పెట్టి ఇస్తే కూడా దాన్ని యూజ్ చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కాంగ్రెస్కి వచ్చింది జస్ట్ ట్రాన్సిషన్, ఓన్లీ పవర్ మారింది, పాలసీ మేకర్స్ మారారు తప్పితే వ్యవస్థలన్నీ అవి యాజ్ ఈజ్గా ఉన్న వ్యవస్థలు ఉన్నట్టు వర్క్ చేస్తే యాజ్ ఈజ్గా 1 or 2% ఇంప్రూవ్మెంటే ఉంటుంది. కానీ ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ అయిపోయింది ఆల్రెడీ 10 yearsలో. ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ అధికారం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అని చెప్పేసి ఇచ్చున్నారు. మీరు ఇంకా ఆ 14లో ఇంకొకటి యాడ్ చేయాల్సింది, మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 కూడా ఇస్తామన్నారు పార్లమెంట్ ఎలక్షన్ హామీ. మంత్లీ 8,500, ఈ 2,500 కాకుండా మంత్లీ అరౌండ్ 8,500 వరకు, 12,000. ఇంకోటి కౌలు రైతులకు వచ్చేసి అదొక హామీ, కానీ మామూలు రైతులకే కౌలు రైతులకు అంటే రేపు ఎల్లుండి పడుతుంది. మా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది. వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అంటే ఈ ఎన్నికల ముందు జరిగిన చర్చల్లో అందరూ అడిగారు, ఇది జనరల్ డౌట్. మీరేమో అప్పులు అంటున్నారు, అడ్డగోలు హామీలు ఇస్తున్నారు, ఎట్లా అమలు చేస్తారు? మా వ్యూహం మాకున్నది, సంపద పెంచుతాం. తెలంగాణ ఇస్ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూడండి, తెలంగాణ ఇస్ రిచెస్ట్ స్టేట్, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉన్నది. ఇది ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఆయననే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసిన పని వల్లనే రెవెన్యూ ఆదాయం తగ్గింది, కానీ అక్కడ ఏం లేదు. అండ్ ఇవన్నీ కూడా కాన్షియస్గా ఇచ్చిన హామీలే. మళ్ళీ వీటికి డెడ్ లైన్స్ ఎవరో పెట్టలేదు. డెడ్ లైన్స్ జనరల్గా ఎన్నికైన ప్రభుత్వానికి 5 years టైం ఉంటుంది. బట్ డెడ్ లైన్స్ పెట్టింది ఎవరో కాదు, వీళ్ళే. December 9 100 రోజులు, December 9 6 గ్యారంటీలు గ్యారంటీగా ఇచ్చేస్తాం. ఇంకా కొన్ని చోట్ల వీళ్ళు బాండ్ పేపర్లు రాసి ఇచ్చున్నారు. ఈ బాండ్ పేపర్లు రాహుల్ గాంధీ గారి చట్టబద్ధం చేస్తాం ఇవి అని చెప్పి ఇవన్నీ కాన్షియస్గా చేస్తున్నారు. ఎలక్షన్స్ కు ముందు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరూ వచ్చి తెలంగాణలో దిగిపోవడం జరిగింది, హామీలు ఇవ్వడం జరిగింది. మేము గ్యారంటీ, మా బాండ్ పేపర్ గ్యారంటీ, నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిన బాండ్ పేపర్లు ఇంకా తెలంగాణ విశ్వవ్యాప్తంగా, తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయినాయి. అయితే బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా బాండ్ పేపర్ ఇచ్చున్నారు. ఇవన్నీ తప్పకుండా అమలు చేసి చూపిస్తాం, గ్యారంటీ. ఈ డెడ్ లైన్స్ ఎవరు పెట్టలేదు కదా, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళే ఫెయిల్ అయినారు. వాళ్ళే ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న ఏంటంటే ప్రతి పండగ ఒక డెడ్ లైన్ వీళ్ళకి. ఓకే, ఏదో ఒక అకేషన్ని వీళ్ళు తీసుకుంటున్నారు. ప్రతి పండగ ఇప్పుడు ఈ పండగ వరకు ఇది ఇస్తామంటే అది నెక్స్ట్ పండగకి వెళ్ళిపోతుంది. సంక్రాంతి పోయింది, ఉగాదికి వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ అది. రేషన్ కార్డులు సంక్రాంతికి ఇస్తాం, నెక్స్ట్ ఉగాదికి ఇస్తాం, నెక్స్ట్ తర్వాత ఏ పండుగ వస్తుందో చూడాలి. ఈ టైప్ ఆఫ్ ఇది వీళ్ళంతా కాన్షియస్గానే చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే స్టేట్ ఫైనాన్సెస్ వీళ్ళకి తెలియదని కాదు, తెలిసే హామీలు ఇచ్చారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో చేపట్టాలని ఇచ్చన్నారు. ఈ డేటా. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఏ గుజరాత్ మోడల్ని అయితే ప్రైజ్ చేస్తున్నారో, పెద్దన్న అని, గుజరాత్ లాగా మేము కూడా డెవలప్ కావాలని. ఒక చిన్న స్టాటిస్టిక్స్ అండి, గుజరాత్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ 2023 and 2024 28,000 crores బడ్జెట్ ఎస్టిమేట్స్. అదే తెలంగాణలో 22,000 crores. ఏది బాగుంది, ఏది బాగాలేదు? అప్పుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నాయి కదండి. వీళ్ళు కాదు, స్టాటిస్టిక్సే మాట్లాడుతున్నాయి, మీ డేటానే మాట్లాడుతుంది, మీరు పబ్లిష్ చేసిన డేటానే మాట్లాడుతుంది. ఇంత బాగున్నాక కూడా ఇప్పటికీ స్టిల్ టుడే తెలంగాణ ఈజ్ రిచెస్ట్ స్టేట్ అండ్ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్, బాగుంది. ఒకవేళ కనుక అట్లాంటి పరిస్థితే ఉండింటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 0.5% ఎఫ్ఆర్బిఎంలో మీరు స్మార్ట్ మీటర్స్ కనుక పెట్టగలిగితే 0.5% ఎక్సెప్షన్ ఇస్తాము. అంటే దాని ద్వారా మనం ఒక 35,000 కోట్లు అక్యుములేట్ 25 నుంచి 35,000 కోట్ల మధ్యలో అక్యుములేట్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసుకోలేదు. మనకు రైతులు ఇంపార్టెంట్, వల్నరబిలిటీ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు బాగుపడేదాకా ఈ టైప్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్కి వెళ్ళకూడదు అనే
ద వైస్ డిసిషన్ తీసుకోవడం వల్ల 25,000 కోట్లు పైగానే నష్టపోయినా కూడా వాళ్ళు ఏమీ ఇచ్చేసుకోలేదు, బికాస్ స్టేట్ ఈజ్ ఇన్ వెల్ ఆఫ్. ఇంకా రాహుల్ గాంధీ గారికి వచ్చేస్తే, రాహుల్ గాంధీ గారు ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో ఒక వాళ్ళ ప్రైమ్ అపోనెంట్ని బీజేపీకి అంటగట్ట చేస్తారు. అది 2014 నుంచి జరుగుతున్నదే. వాళ్ళతో ఉంటే బాగున్నట్టు, వాళ్ళతో లేకపోతే బీజేపీ బీటీం అన్నట్టు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. బీజేపీ నుండి 8 ఎంపీస్ గెలిచారు మన తెలంగాణలో. ఐదుగురిని బీఆర్ఎస్ ఓడగొట్టింది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. 3 పోటీ చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ గద్వాల డికే అరుణ గారు, ఈ కిషన్ రెడ్డి గారు, ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఏదైతుందో ఆ స్టేట్మెంట్ యాజ్ టీజ్గా రేవంత్ రెడ్డి గారికి అప్లై అవుతుంది. అదే అలాగే రైట్. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రాహుల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎలాంటి చేంజెస్ తెచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఇంటర్నల్గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, ఎంత సీరియస్గా రాహుల్ గాంధీ గారు జల్లెడబడతారా అనేది చూడాలి. ఎందుకంటే ఇది నంబర్ 1 గుజరాత్లో మాట్లాడారు. ఇదే గుజరాత్కి భారత్ జోడో యాత్ర అప్పుడు రాహుల్ గాంధీ గారు గుజరాత్ ఎన్నికలు నడుస్తుంటే భారత్ జోడో యాత్రలో అటు గుజరాత్కి కూడా పోలేదు, స్కిప్ చేశారు. అంత సీరియస్గా స్టేట్లో ఎలక్షన్స్ ఉంటాయి. సో రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, కానీ నిజంగా ఒకటి అర్థమవుతున్నది ఏంటిదంటే ఎక్కడనో ఏఐసిసి వల్ల ఇక్కడ ఈయన ఒక మనీ మింటింగ్ మెషిన్ అయిపోయింది. అల్టిమేట్గా ఈ పీసీసీ ప్రెసిడెంట్ కుర్చీ తెచ్చుకున్నది కూడా పైసలతో, మళ్ళీ మేం కాదు అన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అన్నారు. మాణిక్యం ఠాగూర్ అనే వాళ్ళ నాయకుడికి డబ్బులు ఇచ్చి ఎట్లనో మేనేజ్ చేసుకొని ఇన్ఛార్జ్కి మేనేజ్ ఇచ్చి పీసీసీ కుర్చీ తెచ్చుకున్నారు. సో పీసీసీ ప్రెసిడెంట్ కుర్చీ వచ్చింది డబ్బులతోనే, తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది డబ్బులు అబద్ధాలతోనే. ఇప్పుడు ఆ డబ్బులతోనే, కేవలం ఆ డబ్బుల కోసం మాత్రమే ఆయనను బేర్ చేస్తున్నారు. కానీ హర్యానా ఎలక్షన్స్ కను, మహారాష్ట్ర ఎలక్షన్స్ కను, ఢిల్లీ ఎలక్షన్స్ కను ఫండింగ్ ఇక్కడికి వెళ్ళి మన పైసలు మొత్తం కూడా తెలంగాణ పైసలు అన్నీ కూడా తరలుతున్నాయి. సో దానికి కోసం మాత్రమే ఆయనను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. లేకపోతే ఏబీవీపీ నుంచి వచ్చి డైరెక్ట్గా చాలా వాళ్ళ నాయకులే చెప్పిండ్రు కదా, వాళ్ళు ఓపెన్గా చెప్పిండ్రు, గాడ్సే గాంధీ భవన్లోకి దూరిండు అనేసి అంటున్నారు. అదే తీరులో చేస్తున్నాడు కూడా ఆయన. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం, మీరు ఇదే కాంక్లేవ్లో ఏమన్నా ఉన్నారు, ఆయన చెప్తున్నాడు నాకు నరేంద్ర మోదీ గారికి ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేవు, నాకు మేము చాలా క్లోజు అని ఆయనే చెప్తున్నాడు. అందుకే చూడండి, అసలు మోదీ గారు మొన్న చాలా పెద్ద విషయం చేశారండి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితో అట్లా చేయలేదు, అవమానపరిచారు మన ముఖ్యమంత్రి. ఆల్ సెడ్ అండ్ డన్, ఆయన కాంగ్రెస్ ఆయన ఏదో పక్కన పెడితే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు నిధులు ఇయ్యి అని వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ బకాయిలు ఉన్నాయి అవి ఫస్ట్ ఇవ్వండి అని లిస్ట్ ఇవ్వడం. గుజరాత్కి అట్లా ఇచ్చిండా ఎప్పుడన్నా? బీహార్కి అట్లా ఇచ్చిండ్రా? ఉత్తరప్రదేశ్కి అట్లా ఇచ్చిర్రా? మధ్యప్రదేశ్ రాజస్థాన్కి ఇచ్చిర్రా? ఇయ్యలేదు, తెలంగాణకి ఇచ్చారు. ఇది నరేంద్ర మోదీ గారి బిలో ద బెల్ట్ పాలిటిక్స్, ప్రధానమంత్రి స్థాయి కాదు అది. కానీ దాన్ని కనీసం నిరసన కూడా తెలుపలేదు రేవంత్ రెడ్డి గారు, కనీసం మాట్లాడలేదు. ఇప్పుడు అంటే అక్కడ కూర్చొని కూడా ఆ సమావేశం తర్వాత ఢిల్లీలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారికి కేటీఆర్ గారు జపం పడతావు. అక్కడ కూర్చొని కేసీఆర్ గారు ఇట్లా చేసిరు, ఎవరో చనిపోతే కేటీఆర్ గారిని దీంట్లో జైల్లో వేయాలి, గివ్వా నువ్వు మాట్లాడాల్సినవి. నువ్వు స్ట్రాంగ్ ఉంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు ఆ రోజు డెఫినెట్గా క్వశ్చన్ కాకపోయినా బయటకు వచ్చి కనీసం ఖండించాలి స్ట్రాంగ్ గా. అట్లా నరేంద్ర మోదీ గారు ఇట్లా చేస్తారు, ఇది తప్పు, ఇది ఒక రాష్ట్రాన్ని అవమానపరిచినట్టు అని ఇప్పటి వరకు మనం వాయిస్ వినలేదు. లొంగిపోయి ఉన్నాడు. అంటే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎట్లనో ఎనీ డే ఇక్కడ కాంగ్రెస్లో మార్పులు చేర్పులు జరిగితే నేను మంచిగా ఉండాలి, భారతీయ జనతా పార్టీతో మంచిగా ఉండాలి. గంతే ఎందుకండి, ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ కదా, వారు మొన్న 2-3 రోజుల క్రితమో ఒక వారం క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు, మా బీజేపీలోకి రేవంత్ రెడ్డి గారు వస్తే స్వాగతమే అని. రేవంత్ రెడ్డి గారు పిచ్చిలేసిందా మీకు, నేను ఎందుకు వస్తాను ఆ బీజేపీకి, ఏం మాట్లాడుతున్నావు అని ఒక్క మాట నన్ను ఒక్క స్టేట్మెంట్ అన్న రేవంత్ రెడ్డి గారి నుంచి వచ్చిందా? రాలేదు. సో దీంతో సంకేతం ఏంటంటే హీస్ కీపింగ్ హిస్ డోర్ ఓపెన్.
అదే ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పారు, కానీ యాక్షన్ తీసుకుంటారో లేదో అది ఇక రాహుల్ గాంధీ గారు తెలియాలి, ఏఐసీసీకి తెలియాలి. రైట్. ఇప్పుడు మనం చూస్తుంది నిజంగా ఇది తెలంగాణనేనా లేదంటే రాజస్థాన్ ఇంకే స్టేట్ అన్నట్టుగా ఉంది. ఒకప్పటి తెలంగాణ అయితే ఖచ్చితంగా కాదు. ఒకప్పటి తెలంగాణ అయితే మొత్తం అంతా కూడా సుభిక్షంగా కనిపించుండేది మనకి. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా దాఖలాలు కనిపించట్లేదు. ఊరూరా కన్నీటి బోర్లు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బోర్ల ఖర్చు 500 కోట్లు అనేది చూస్తున్నాం మనం. అంటే ఎక్కడ చూసినా కూడా బోర్లు వేయిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఇలాంటి సిచ్యుయేషన్ ఉండేది కాదు. అంటే 10 సంవత్సరాల క్రితం అలాంటి బీఆర్ఎస్ పాలన కంటే ముందు అలా ఉండేది. అంటే ఎన్నో బోర్లు వేయించుకుంటూ ఒక బోర్ల రామిరెడ్డి అని ఒక వ్యక్తికి పేరు కూడా పడిందంటే అలాంటి దారుణమైన ఘటనలు మనం చూసాం. కానీ గత 10 ఏళ్లలో మాత్రం ఏ రైతు కూడా నీటి కోసం ఏడ్చిన దాఖలాలు కానీ మనం ఎక్కడ చూడలేదు. ఏ రైతు ఆత్మహత్య కూడా చూడలేదు. కృష్ణ గారు, ఇప్పుడు చూస్తున్నాం ఈ సిచ్యుయేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాటర్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది కళ్ళకు కడుతోంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వాటర్ విషయం మీద అంటే ఒక ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకొని గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుందో ప్రతి ఒక్క స్కీమ్ని చాలామంది ఏమనుకున్నారంటే ఎందుకు ప్రతి సంవత్సరం ఇట్లా మొక్కలు నాటడం, ఈ హరితహారాన్ని ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటుంది ఒక ప్రభుత్వం అని అనుకున్నాం. దాంతో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది గ్రీన్ స్పేస్ ఎంత, గ్రీన్ కవర్ ఎంత పెరిగింది అని. నీళ్లకు దీనికి ఏం సంబంధం అని అనుకుంటారు. ఒక ప్రకృతిని, ఒక ఈకో సిస్టమ్ని ఎట్లా మెయింటైన్ చేయాలనో కేసీఆర్ గారు నేర్పించారు. ఇటు హరితహారం లాంటి కార్యక్రమాలు కానివ్వండి, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం, గొలుసు చెరువులు మనం అందరం కూడా ఆ కార్యక్రమం తీసుకోవాలని దాని మీద కానివ్వండి. అంటే ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవాళ చూడండి, అంత వర్షాలు వచ్చి అంత వరదలు వచ్చి కూడా ఇవాళ బోర్లు కాలిపోతున్న పరిస్థితి. మీకు ఒక బోర్ కాలిపోతే సుమారు ఇవాళ ఖర్చు కూడా దాదాపు 10,000. ఆ వైండింగ్ అనేసి మొదలు పెట్టుకుంటే మొత్తం రీప్లేస్మెంట్, మళ్ళీ కొత్తది కొనుగోలు చేయాలన్న అంత. అంటే ఒకవైపు పెట్టుబడి సాయం, ఒక రైతు బంధు లాంటి పథకమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన పరిస్థితి అయితే ఇవాళ ఇది ఒక భారంగా మారిపోయింది. నీటి సమస్య అప్పుడెప్పుడో కర్ణాటకలో చూస్తుండే, ఇలా మన తెలంగాణలో కూడా వాటర్ ట్యాంకర్లు కిరాయికి తీసుకొని వచ్చి వాళ్ళ పొలానికి పెట్టుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో డైరెక్ట్గా బోరు కాలువలకు కూడా వదిలేసారు, ఆ పైపులను వదిలేసారు. ఎందుకంటే కాలువలు కూడా ఉన్న పరిస్థితి, అక్కడ నీళ్లు ఉండే. ఇవాళ కాలువలు నీళ్ళు లేవు, ఇక్కడ బోర్లు వేసుకున్నా కూడా లేని పరిస్థితి. అంటే 2014కు రేవంత్ రెడ్డి గారు మార్పు అని అన్నారు కదా, మార్పు ఎక్కడ తీసుకొని వచ్చిందంటే 2014 కంటే ముందు తెలంగాణ ఎట్లుండేనో గట్ల మళ్ళీ తీసుకొని వచ్చిన పరిస్థితి ఇవాళ కనబడుతున్నది. ఇదొక అంశం. అయితే తాగునీళ్ళు ఒకటి, వ్యవసాయం కోసం రైతులు అంతటా మనం చూస్తున్నాం ఇవాళ ధర్నాలు మొదలైనవి, అంతటా ధర్నాలు చేస్తున్నారు. అండ్ ఇవాళ తాగునీళ్ళ కోసం కూడా ఆఖరికి ప్రజాభవన్ వాళ్ళు చిన్నారెడ్డి గారి దగ్గరికి పోతే, ఆయన ప్రజాభవన్లో అవి స్వీకరిస్తూ ఉంటాడు, ఆయన దగ్గరికి పోతే మీరు ప్రజాభవన్కి పోండి తాగునీళ్ళ గురించి, ఆయన నియోజకవర్గం దాకా పోయిండ్రు. కానీ ఇవాళ అంశం ఏంటిదంటే, అసలు ప్రజా దర్బార్ నిర్వహిస్తా అని మొదటి రోజున ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఎవరిని కలవరు, ఇది అదని మస్తు డామ్ డూమ్ మాట్లాడినావు. మరి నువ్వు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం నరలో ఎన్నిసార్లు చేసిండండి? ఒక్కసారి కూడా ప్రజాభవన్లో ఈ ప్రజల సమస్యల మీద రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా కలవలేదు. కనీసం కేసీఆర్ గారు నీలాగా 39 సార్లు ఢిల్లీకి పోలేదు, 39 సార్లు ఒక్క సంవత్సరంలో ఢిల్లీకి పోలేదు. బాజాప్తా ఆయన నియోజకవర్గంలోనే ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఆయన కంటే ఎక్కువ రైతుల విషయం ఎవరికీ తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోసేందో కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఆనాడు ఏ అంశం ఉన్నా, గోనె సంచుల అంశం ఉన్నా కూడా అటు వెస్ట్ బెంగాల్తో మాట్లాడుతుండే, ఇటు రైతులకు మోటార్లు ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల గురించి మాట్లాడుతుండే. కేంద్రం లాంటి వాళ్ళు వచ్చి మోటార్లకు మీటర్లు బిగిలుస్తాము అన్నా కూడా ఫస్ట్ దాని మీద స్పందించి దాన్ని ఖండించిన వ్యక్తి కేసీఆర్. అంటే ఇంత ముందు చూపుతోని ఎక్కడికక్కడ రైతుల గురించి ఆలోచిస్తుండే. వర్షం తన ట్యాబ్లో, ఐప్యాడ్లో యాప్స్ ఉంటాయి, ఎన్నెన్ని యాప్స్లో వెదర్ ఫోర్కాస్ట్, ఎప్పుడు వర్షం పడబోతున్నది, ఎందుకు రైతులకి ఇది జరుగుతుంది కావచ్చు, వడగండ్ల వాన వస్తుంది కావచ్చు, ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఇంత ప్లానింగ్ కేసీఆర్ గారికి ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక మాట అన్నాడు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఎక్స్పర్టీస్ సబ్జెక్ట్ ఉంటుంది అని ఒకసారి అన్నాడు. బరాబర్ కేసీఆర్ గారు ఎక్స్పర్టీస్ సబ్జెక్ట్ రైతాంగం కాబట్టే రైతుల కోసం నిలబడ్డారు. నీటి అంశాలు ఇవన్నీ కూడా హీ హెస్ టేకెన్ కేర్ ఆఫ్. నీదేంటిది?
నువ్వు చెప్పుకున్నట్టే రియల్ ఎస్టేట్. పోనీ ఆ రియల్ ఎస్టేట్ ఏమైనా మంచిగా ఉందా అని అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఏంటిదంటే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ లేదు. ఏ సబ్జెక్టు ప్రయారిటీయో తగలబడి వాళ్ళు చెప్తే మనం దాని గురించి మాట్లాడతాం. అందుకే ఈ అన్ని అంశాలు ఇవాళ అటు విద్యుత్తు ఇబ్బందులు కానివ్వండి, కరెంటు కోతలు కానివ్వండి, ఇటు నీటి కోసం ధర్నాలు కానివ్వండి, మోటార్లు గాలిపోవడం కానివ్వండి, ఇట్లా రకరకాల సెగ్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవాళ కనబడుతున్నది ఆ సమస్యలు మనం. రైట్, రఘునందన్ గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు పరిపాలన స్టార్ట్ చేయడమే విధ్వంసంతో స్టార్ట్ చేశారు. సింపుల్ చిన్న సెక్యూరిటీ బారికేడ్, సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న కంచెను కూలగొడుతూ ఏదో పెద్ద ఈవెంట్ లాగా అది క్రియేట్ చేశారు. అక్కడి నుంచి మొదలైన విధ్వంసం ఇప్పుడు మీరు చూపిస్తున్న అవి చూస్తుంటే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందంటే, ఇక్కడ చూడండి పొలం మధ్యలో బోర్ ఉంటుంది. ఆ బోర్ ఎండిపోతే ఇప్పుడు అది తీయాలి, అది చేయాలి అంటే అదంతా వరంతా నాశనం చేసుకొని తీయాలి. ఈ లెవెల్ ఆఫ్ ఒక్క డొమైన్ అని కాదు, ప్రతి డొమైన్ ఇట్లాగే ఉంది. ముఖ్యంగా ఇంత జరుగుతుందా ఇక్కడ? రైతుల ఒక 500 కోట్లు పెట్టి వాళ్ళ పర్సనల్ డబ్బులు పెట్టి వాళ్ళు 700 ఫీట్ల లోతు కంటే బోర్ డ్రిల్లింగ్ అంటే ఎంత దారుణం అసలు. లోపల అసలు గ్రౌండ్ వాటరే లేని గ్రౌండ్ వాటర్ గత 10 ఏళ్లలో ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వచ్చిన గ్రౌండ్ వాటర్ పడిపోయింది. రీజన్ ఇస్ సింపుల్. వీళ్ళు రిస్టోరేషన్ ఎట్లా అండి? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎట్లా అయితే? వర్షం, అదర్వైజ్ చెరువులు నింపాలి. తెలంగాణ వ్యవసాయంపై మినిమం అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది చెరువులు ఎంత క్రూషియలో. చెరువులు అండ్ బోర్లు చాలా క్రూషియల్. చెరువులు నిండడం వల్ల బోర్లలో నుంచి నీళ్లు ఉబికి వచ్చిన సిచ్యుయేషన్ మనం చూసాం బీఆర్ఎస్ పాలనలో. ఎక్కడైనా వాగులోకి నీళ్ళు వదలడం చూసారా? వి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. వాగులోకి నీళ్ళు వదిలే ఇక్కడ ఇంత జరుగుతుందా? ఒక 500 కోట్లు వాళ్ళు పర్సనల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని పెడుతున్నారా? ఈ మూమెంట్లో గంధమల్ల రిజర్వాయర్ని కెపాసిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. గంధమల్ల రిజర్వాయర్ వచ్చేసి కాళేశ్వరం ప్యాకేజ్లో 9.87 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ వాటర్కి. అది 1 ఏది R&R చేయలేము, భూసేకరణ చేయలేము అని చేతులు ఎత్తేసినారు. వీళ్ళు తెలంగాణ విజువలైజేషన్ చేస్తారనేది అసలు నమ్మకం లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తాగునీటి గురించి కృష్ణ గారు చెప్తున్నారు. ఈ హైదరాబాద్కి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఒకటి ఉండాలి అని షాయిర్పేట దగ్గర కేశవాపూర్ రిజర్వాయర్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. అది క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్ పైప్ లైన్తో తీసుకుందామని చెప్పేసి అది చేస్తున్నారు. ఇట్లా ఒక్కటని కాదండి, ప్రతి దాంట్లో జరుగుతున్నది ఇదే. ఇప్పుడు ఈ గ్రౌండ్ వాటర్ విషయానికి వస్తే వీళ్ళు చేయాల్సిన నష్టం ఆల్రెడీ చేసేస్తున్నారు. ఆల్రెడీ చేసేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఇంకా చేయగలిగింది ఏం లేదు. కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఆ పంట నష్టం ఇప్పటి నుంచే పంట నష్టం ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసుకొని వీలైనంత తొందరగా రైతులను ఆదుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది ఏదైనా ఉంది అంటే రైతులకు భరోసా ఇవ్వాలి. ఈ పంట నష్టం ఇది మేము చేసిన తప్పు అని అడ్మిట్ చేసుకొని వాళ్ళు రైతులకు ఏదైనా భరోసా ఇవ్వగలిగితే ఇవ్వాలి అంతే. ఈ మిస్టేక్ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చేసుకోవాలి. కృష్ణ గారు, ఫైనల్గా రైతులకి ఇప్పుడు ఆల్ ఆఫ్ సైడ్ అని వాళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటారు? వాళ్ళు చాలా ఆపదలో ఉన్నారు, చాలా నష్టపోయారు, చాలా కష్టపడుతున్నారు. ఇమీడియట్ గా నీళ్లు విడుదల చేయాలి. ఎక్కడికక్కడ రైతులు వాళ్ళ ధర్నాలు ఇట్లా వీడియో నీళ్ళ కోసమే ఇదంతా. అల్టిమేట్ గా నీళ్ళ కోసమే. ఇవాళ రైతులు ధర్నాలు చేస్తున్నారు, పాపం చెంపలేసుకుంటున్నారు, ఎందుకు ఓటేసినామని. ఆ పరిస్థితి రావద్దు. ఇమీడియట్ గా ప్రభుత్వం చెంపలేసుకొని మాట్లాడుతున్న ప్రతిపక్షం బీఆర్ఎస్ని కాదు తప్పుపట్టాల్సింది. ఇమీడియట్గా సోయి ఉంటే తెలంగాణకు తిరిగి వచ్చి, ఢిల్లీలో ఉన్నావో ఎక్కడున్నావో కానీ తెలంగాణకు తిరిగి వచ్చి ఇమీడియట్గా ఎక్కడికక్కడ రైతులకు నీళ్లు విడుదల చేయండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపించేది ఇక్కడి వరకు వచ్చే సమాచారం. అల్టిమేట్గా అందరు రైతులు వచ్చి వీడియోలు చేయరు కదండి. కొందరే ఇవాళ బయటకు వచ్చి వీడియోలు వాళ్ళ బాధ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. సో ఇవాళ అందరికి కూడా నీళ్లు విడుదల చేయాలి తక్షణమే. ముఖ్యమంత్రి ఎక్కడ పెడతాడా, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెడతాడా, లేకుంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పెడతాడా, ఎక్కడ పెడతాడో కానీ ఇమీడియట్గా రైతు అధికారులను అందరినీ పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతోని వ్యవసాయం మీద ఒక సమీక్ష చేపట్టాలి. ఇట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఇవాళ అసలు మొత్తం క్రైటీరియా ఏంటిది, ఎక్కడెక్కడ నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి ఏంటిది అనేది ఇవాళ
ఆ కోణంలో ఇన్స్టెంట్ కోణంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిన అవసరం ఉంది. దట్స్ ద ప్రైమరీ కన్సర్న్. అల్టిమేట్గా ఇప్పుడు మీరు అన్నట్టు కోదండరెడ్డి గారు ఏదో ఫిబ్రవరిలో స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు కేసీఆర్ గారు ఉంటే ఇవాళ మార్చు వ్యవసాయం గురించి కాదు, జనవరి నుంచే మొదలవుతుంది. జనవరిలో రైతు బంధు కంప్లీట్ అయిపోతుండే, డిసెంబర్ జనవరిలో రైతు బంధు కంప్లీట్ అయిపోతుండే, అప్పటికెళ్ళి వేసుకునే స్టార్ట్ ఇవన్నీ కూడా నడుస్తుండే. ఈ టైంకి ప్రొక్యూర్మెంట్ గురించి ప్లానింగ్ జరిగేది. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటిది ఇవాళ వచ్చేసి మనం నీళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే ఇమ్మీడియట్గా డిలే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక రివ్యూ మీటింగ్ ఆల్ కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరితో కూడా కూర్చొని ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు వాళ్ళ క్షేత్రస్థాయిలో నీళ్ళ కోసం పోరాటాలు చేస్తున్నారు, రైతులు పోరాటం చేస్తున్నారు. అది రైతులకు మంచిది కాదు. రైట్ రఘునందన్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఇప్పటికైనా ముందు ఆలోచించి ముందు చూపని కాదు, రైతులకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ నీళ్లు విడుదల చేస్తే కనుక అంతా బాగుంటుందని కోరుకుందాం. ఇవాళ వార్తలు వాస్తవాలు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వార్తలు వాస్తవాలు. నమస్తే.